వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. మీ అబ్బాయి అమ్మాయి ఉంటే బాగా చదివారు అనుకోండి, మీకు డెఫినెట్గా టెన్షన్ ఉండదు. ఇంటర్ అయినా, స్కూలింగ్ అయినా, లేకపోతే ఇంజనీరింగ్ అయినా, నీట్ రంగంలో అయినా కూడా ఎలాగో అలా సీట్ వస్తుంది అని చెప్పేసి ఒక రిలాక్సేషన్ అయితే మనం చూడొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమ్స్ అండర్ లైక్ యావరేజ్ ఆర్ ఎబో యావరేజ్ ఫేస్లోనే ఉంటారు. వీళ్ళ యొక్క పేరెంట్స్కి ముఖ్యంగా ఏం టెన్షన్ ఉంటుందంటే, అసలు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, సెటిల్ అవుతారా లేదా, మంచి శాలరీస్ వస్తాయా లేదా, ఇలా అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. బాగా చదివే వాళ్ళకు ఐఐటీస్, ఎన్ఐటీస్ లాంటి మంచి ఎలైట్ యూనివర్సిటీస్ ఉంటాయి. మరి వాటికి తక్కువ అంటే వాటికి ఓ రకంగా డౌన్ ద లేన్ సెకండ్ టైర్ కాలేజెస్ చూస్తే అటు టాప్ ఎంసెట్ కాలేజెస్ అని, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్ అని ఎన్నో ఉన్నాయి. సో వీటిలో ఏవి చూస్ చేసుకోవాలి? మరి చూస్ చేసుకోవాలి అంటే ఓన్లీ అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, అటు ఆపర్చునిటీ చూసుకోవాలి, కల్చర్ చూసుకోవాలి, లొకేషన్ చూసుకోవాలి, పీర్ గ్రూప్ చూసుకోవాలి. సో ఫైనాన్షియల్గా ఎంత స్టెబిలిటీ అవసరం. సో వీటన్నిటిపైన డిస్కస్ చేయడానికి మనతో పాటు ఇవాళ డెల్టా జూనియర్ కాలేజ్ యొక్క డైరెక్టర్ అండ్ ఫౌండర్ శ్రీకాంత్ సార్ ఉన్నారు. సార్కి దాదాపు 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఎ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. సో వారి మాటల్లో అసలు ఎలా చూస్ చేసుకోవాలి అండ్ ఎన్నో పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయి ఇలా, వాటిని అన్నిటినీ కూడా మనం అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే. సో ముఖ్యంగా సార్, యాజ్ వి నో, జేఈ మెయిన్స్కి వస్తే ఎంతోమంది రాస్తారు, జస్ట్ 2-3% మాత్రమే సక్సెస్ అవుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏ స్టూడెంట్ని తీసుకున్నా కూడా, ఏ క్లాస్ రూమ్లో తీసుకున్నా కూడా, క్రీమ్ లేయర్ స్టూడెంట్స్ పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫాల్స్ అండర్ లైక్ యావరేజ్ ఆర్ ఎబో యావరేజ్ కేటగిరీలో పడతారు. మధ్య తరగతి పేరెంట్ అయితే ఒక డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలంటే 30-40 లక్షలు అప్పు చేయడమా, లేకపోతే లోన్ తీసుకొని పెట్టి వాళ్ళ పిల్లవాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం చూస్తుంటాం. మరి అంత ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ కోసం అయినప్పటికీ కూడా జాబ్ వస్తుందో రాదో అని ఒక పెద్ద కన్సర్న్ అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు డెసిషన్ ఎలా తీసుకోవాలి? సపోజ్ ఫస్ట్ థింగ్, ఒక పర్సన్ వెబ్సైట్లో టాప్ కాలేజ్కి వెళ్ళాలా, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలా? సార్, ఇక్కడ ఏంటంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత మనకి ఇటు ధీరుభాయ్ అంబానీ, లక్ష్మీ మిట్టల్, లేకపోతే ఇంకా 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 చాలా ఉన్నాయి. ఎస్ఆర్ఎం ఉంది, ఎస్ఆర్ఎం ఇట్లా ఉన్నాయి. ఐఐటీస్, ఎన్ఐటీస్ తర్వాత ఇప్పుడు మనం చెప్పిన కొన్ని నేమ్స్, ఇవి ప్రైవేట్ కాలేజెస్లో ఇప్పుడు ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ వచ్చినాయి ఇప్పటికి. ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఇంటేక్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. చూస్తుంటే అరౌండ్ 8,000-9,000 స్టూడెంట్స్ తీసుకుంటుంది ఎవ్రీ ఇయర్. ఎస్. సో అందుకోసమని వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఒక్కొక్క దానికి డిఫరెంట్గా ఆలోచించాలి మనం. కానీ ఫస్ట్ దానికంటే ముందు వెబ్సైట్ కాలేజీలకి, వాటికి టాప్ 5 కాలేజెస్ ఇక్కడ అంటే మనకు సివిఐటి, విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి, గోకరాజు గంగరాజు, ఇంకా జేఎన్టీఓయు, ఈ వీటికి తర్వాత బయట ఉన్న సో కాల్డ్ డీమ్డ్ యూనివర్సిటీస్, మీరు అన్నట్టుగా ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీస్కి తేడా ఏంటి చూడండి. మనకు ఐఐటీలో ఒక ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటి, అక్కడ పియర్ గ్రూప్, అట్లాగే అల్యూమినీ. డెఫినెట్గా ద డీమ్డ్ యూనివర్సిటీ స్కోర్ ఓవర్ వెబ్సైట్ కాలేజెస్. ఇక్కడ ఒక్క పాయింట్ సార్, పేరెంట్స్ మీరు ఏం చేస్తారంటే, యూ లిస్ట్ అవుట్ ఆల్ ద పాయింట్స్, యూ యాడ్ సమ్ పాయింట్స్, ఇట్లా ఉంటుంది కదా సార్ కంపారిజన్ వాళ్ళు చేసుకున్నారు. సో అది చేసుకోవడం బెటర్ ఏమో, అంటే అన్ని చెప్పినాక వాళ్ళకు క్లారిటీ వస్తుంది. సో పియర్ గ్రూప్ వైజ్ డెఫినెట్లీ దీస్ మనం దాంట్లో కూడా అన్ని అనను, తర్వాత అన్ని బ్రాంచ్లను అక్కడ ఎక్కడ ఏ రకంగా సీట్ వచ్చిందో దాన్ని బట్టి కూడా. విఐటి ఉంది అనుకోండి, దానిలో 1, 2, 3 అది కూడా డిస్కస్ చేద్దాం సార్, బ్రాంచ్ వైజ్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ కాలేజ్ చూస్ చేసుకోవాలి. జస్ట్ ఓన్లీ కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు పియర్ గ్రూప్ అనుకోండి. పియర్ గ్రూప్ డెఫినెట్ గా వీటిలో బాగుంటుంది. డీమ్డ్ యూనివర్సిటీ ఎందుకు బాగుంటుంది అంటే యు గాట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. డైవర్స్ కల్చర్ అండ్ అంతేకాకుండా ది స్టార్ట్అప్ కల్చర్. ఓకే, స్టార్ట్అప్ కల్చర్ ఇక్కడ మన దగ్గర కూడా ఇప్పుడు నడుస్తుంది, బట్ డెఫినెట్లీ దట్స్ అ డిఫరెంట్ లెవెల్. మేబీ లిమిటెడ్గా ఉంటుందేమో మన ఏరియాలో, కొన్నిట్లలో కొంతవరకు ఉంటుంది, కానీ దట్స్ అ డిఫరెంట్ లెవెల్. ఎంతగా ఉంటుంది అంటే ఎస్పెషలీ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా వస్తారు కదా. ఈ నేను చెప్పిన ఇప్పుడు మణిపాల్ కానీ లేక విఐటి కానీ సౌత్ ఇండియన్, దీనికి సగం మంది మనకు నార్త్ నుంచే వస్తారు. ఎస్పెషలీ నార్త్ నుంచి వచ్చిన పిల్లలు నేను గమనించింది ఏంటంటే దేర్ బిజినెస్ acumen, business culture is very high. Okay. So you become ambitious once you go there. ఎట్లా ఉంటుంది అంటే లాస్ట్ టైం ఒక మన దగ్గర ఒక అబ్బాయి ఇక్కడ ఎంసెట్ కాలేజ్ వచ్చింది, మణిపాల్ వచ్చింది. I suggested Manipal, I know. Okay. Now that fellow is already a CEO of a company he started. Okay, super. బట్ ఏంటంటే మనకి కార్లు వెళ్తూ ఉంటే పాట్ హోల్స్, తర్వాత స్పీడ్ బ్రేకర్స్, ఇవి అడ్వాన్స్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక చిన్న తయారు చేశారు వాళ్ళు.
ఇది ఫస్ట్ ఇయర్లోనే కంపెనీ స్టార్ట్ అవ్వడం అయింది. వాళ్ళకి కొంచెం ఫండింగ్ జరిగింది ఇది కాలేజీ నుంచి. అండ్ అక్కడ వాళ్ళంతా ఏం చేస్తారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి దే మార్కెట్ దైర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఎ గ్రేట్ వే. ఓకే. ఎందుకంటే ఒక్కొక్కటి అది కూడా బిగ్ క్యాంపస్ ఉంటాయి, 200 acres 300 acres క్యాంపస్ ఉంటాయి, బిగ్ హాస్టల్స్ ఉంటాయి. సో ఇండస్ట్రియల్ టైప్ యూ కెన్ సే. ఇండస్ట్రియల్ టైప్ ఉంటుంది బాగా, అండ్ చాలా మందిని తీసుకొస్తారు. సో ఈ ఎకో సిస్టమ్ ఇంకా ఎఫ్సెట్ కాలేజీలో అంత గొప్పగా లేదు, డెవలప్ కాలేదు. ఓకే. ఈ ఎకో సిస్టమ్ అక్కడ డెవలప్ కాలేదు. సో పియర్ గ్రూప్ కూడా యూ విల్ హ్యావ్ డైవర్సిఫైడ్ స్టూడెంట్స్ అందరూ. మనకి ఇక్కడ లార్జ్ పర్సెంటేజ్ తెలుగు వాళ్ళు ఉంటారు, 90%. ఓన్లీ ఈ ఏరియాకి సంబంధించిన మైండ్ సెట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళే ఉంటారు. అవును కదా, ఇప్పుడు మన తెలంగాణ నుంచి 85%, ఆంధ్ర నుంచి 15% అనుకోండి. ఇంకా కొందరు ఎవరైనా బయట నుంచి వస్తే కొందరు, మాక్సిమం లెస్ దెన్ 5% అలా బయట నుంచి ఉంటారు. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ డైవర్సిఫైడ్ పియర్ గ్రూప్, వన్స్ అగైన్ దే స్కోర్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏమంటారు, ఇన్ఫ్రా కూడా చూడండి అట్ డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. ఓకే. కర్ణాటక తమిళనాడు కాలేజెస్లో ఉన్న ఇన్ఫ్రా అనేది దే రియలీ ఇన్వెస్ట్ ఇన్ బిగ్ ఇన్ఫ్రా. ఓకే. ఇన్ఫ్రా మన దగ్గర ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా దిస్ ఇస్ 10 times అబోవ్ వాట్ వీ హ్యావ్ హియర్. అంటే మళ్ళీ ఇప్పుడు కర్ణాటక అంటే కామెడీ కాలేజ్ కూడా ఉంటాయి కదా సార్. కామెడీ కాలేజ్ కూడా ఉంటాయి. ఎస్. సో ఎఫ్సెట్ తో పోలిస్తే కామెడీ కాలేజ్ లో కొంచెం ఇన్ఫ్రా బాగుంటుంది. కొన్ని మళ్ళీ అక్కడ టాప్ మళ్ళీ యూ కాంట్ గో ఫర్ డౌన్. మేబీ టాప్ 5 ఆర్వీకి వెళ్ళొచ్చు, ఎంఎస్ రామయ్యకి వెళ్ళొచ్చు అట్లా. సో ఇన్ఫ్రా కూడా డెఫినెట్ గా బెటర్ గా ఉంటుంది. డీమ్డ్ యూనివర్సిటీలో అసలు వీటి డీమ్డ్ అనకూడదు, మనం ప్రైవేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీస్. ఓకే. సో ఇన్ఫ్రా కూడా డెఫినెట్గా, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కొన్నిట్లో ఉన్నది, కొంత ఉంది, బట్ నాట్ ఎట్ దట్ లెవెల్. ఓకే. డెఫినెట్గా ఐ నో ఇన్సైడ్ ఎట్లా ఉంటుంది అన్నది. ఓకే. ఎందుకంటే ఆ లోపల ల్యాబ్స్ కూడా దే రియలీ ఇన్వెస్ట్ సో మచ్, వాట్ ఎవ్రీథింగ్. ఒకటి ఏంటంటే ఎస్ ఐఐటి లెవెల్లో ఉన్నట్టుగా టీచర్స్ ఉంటారా, ఉండరు. ఓకే. దట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. నాకు ఐఎమ్ లోడింగ్ దట్ క్వశ్చన్. ఫ్యాకల్టీ అన్నారు. అకాడమిక్ ఫ్యాకల్టీ విషయంలో మై అప్రోచ్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్. ఎట్లాగంటే లెట్ మీ గో ఫ్రమ్ ద టాప్ ఐఐటీస్ దగ్గర నుంచి వెళ్దాం. ఐఐటీస్లో కూడా టాప్ 50 to 60% బాగుంటారు. ఓకే. తర్వాత మామూలుగానే ఉంటారు. ఓకే. ఎన్ఈటీలోకి వెళ్తే అట్లాగే ఒక టాప్ 40% బాగుంటారు. ఇక తర్వాత మీరు ఎంసెట్ కాలేజీలోకి వచ్చినా లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా బేసిక్ ద డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్ కానీ దే విల్ బి వెరీ గుడ్, బికాస్ దే ఆర్ నౌ అట్రాక్టింగ్ ఆల్ బెటర్ స్టూడెంట్. బెటర్ ఐఐటి, మన దగ్గర ఐఐటి చేసి యూఎస్కి వెళ్ళి మళ్ళీ టీచింగ్ ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళని, బిట్స్ ఉందనుకోండి, బిట్స్లో దే టేక్ ఆల్ యంగ్ ప్రొఫెసర్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే. సో వన్స్ అగైన్ ఎక్కడికి వెళ్ళినా ఫ్యాకల్టీ అనేది లీడర్షిప్ ఉంటుంది, కానీ డెఫినెట్గా డౌన్ ది లైన్ అందరూ ఫ్యాకల్టీ బాగుంటుందని గ్యారంటీ లేదు. టీచర్స్ అనేది ఉంటే బాగుంటుంది, అందరూ టీచర్స్ బాగుంటే బాగుంటుంది, కానీ అది ఇంపాసిబుల్. ఎందుకంటే వీ యాజ్ అ కంట్రీ, వీ యాజ్ అ సొసైటీ హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ టీచర్స్. కాబట్టి ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళేటప్పుడు మనకు ఒక టీచర్ బాగా ఉంటే అదృష్టం. అందుకే టాప్ డిపార్ట్మెంట్ హెడ్స్ లేక తర్వాత నెక్స్ట్ వాళ్ళ వరకు బాగుంటారు. ఇక తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంత గొప్పగా ఎక్కడ ఉండరు. ఓకే. సో దట్ మే నాట్ బి బిగ్ డిఫరెన్స్. కానీ మళ్ళీ అక్కడ ఇంకొక చిన్న తీసుకొస్తా నేను. అక్కడ టీచర్స్ మళ్ళీ దే కమ్ ఫ్రమ్ వెరైటీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్. ఓకే. వెరైటీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, వెరైటీ ఆఫ్ ప్లేసెస్ నుంచి వస్తారు. అంటే ఇక్కడ ఐ హర్డ్ లైక్ యుఎస్ నుంచి కూడా అక్కడ యూనివర్సిటీ నుంచి చదవడం. అమృతాలో ఉంటారు, అమృతాలో ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మణిపాల్ లాంటి చోట్ల ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా ఉంటారు, బట్ ఇవన్నీ కూడా టాప్ 10% 20% ఉంటారు. ఓకే. సో అక్కడ కూడా ఒక 2 points దే స్కోర్ ఓవర్ దిస్ డెఫినెట్గా. ఓకే. సో అంటే ఈ ఎఫ్సెట్ కాలేజీలో ఎలా ఉంటారు సార్ మరి? ఎంసెట్ కాలేజీలలో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. టాప్ 5 మాట్లాడతాను నేను. మీకు టాప్ 5 యూనివర్సిటీలో డెఫినెట్గా కొంత ఫ్యాకల్టీ ఈజ్ నాట్ బ్యాడ్. అందుకని మీరు అన్నట్టుగా వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, ఒరిజినల్ టీచింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు టాప్ 5లో. అండ్ అగైన్ ఇక్కడ ద వర్డ్ ఇంజనీరింగ్ ఇట్ సెల్ఫ్ లెర్నింగ్ అనిపిస్తుంది నాకు ప్రతిసారి. ఈ ఆస్పెక్ట్లో చూస్తే ద స్కోప్ ఆఫ్ లెర్నింగ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? డెఫినెట్గా డీమ్డ్ యూనివర్సిటీ. ఎస్. ఎట్లుంటుందంటే ఒక ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే. మణిపాల్ రోవర్ అని ఒకటి ఉంటుంది. అయితే ఈ మధ్యన కొన్ని టాప్ 5 దగ్గర మన దగ్గర అక్కడక్కడ క్యాచ్అప్ అవుతున్నాయి. అక్కడక్కడ వెరీ రేర్గా ఒక మామూలు కాలేజీ కూడా సడన్గా పిల్లల కెపాసిటీ వల్ల కొంత చేస్తున్నారు. బట్ డెఫినెట్గా అంత కల్చర్ ఇంకా ఇక్కడ వీటిలో డెవలప్ అవ్వాలి. బట్ వీ నీడ్ టు మేక్ ఎ డిస్టింక్షన్. వీ మే ఫర్గెట్. విఐటి ఉందనుకోండి, విఐటికి ఏం చేస్తారు,
ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ అని సీట్లు ఇస్తుంటారు. ఇచ్చేసి ఇక్కడ మన దగ్గర అయితే కార్పొరేట్ కాలేజీల్లో బ్యాచ్లు ఎట్లా ఉంటాయి అక్కడ అట్లాగే ఉంటాయి. ఓకే. సో 8,000 మందిలో ఏదో చిన్న చిన్న జాబ్స్ అట్లా వస్తాయి. అక్కడ 3 లక్షలు 4 లక్షలు ఇప్పించడానికి ట్రై చేస్తారు, కానీ తర్వాత తీసుకున్న పిల్లల మీద శ్రద్ధ ఉండదు. ఓకే. మళ్ళీ అక్కడ టాప్ స్టూడెంట్స్కే బెనిఫిట్ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా క్రీమ్ లేయర్లో ఉండడం ఇంపార్టెంట్. ఓకే. తర్వాత ఇంకొకటి చెప్తున్నా, మనం ఇప్పుడు నేను చెప్పిన డీమ్డ్ యూనివర్సిటీస్లో అల్యూమిని కూడా బాగానే ఉంటుంది. అవును. ఓవర్ ఆల్ దిస్ సార్, అంటే ఒక స్టూడెంట్, ఇఫ్ ఐ టేక్ మై ఎగ్జాంపుల్, నేను బయటకు వచ్చాను, ఐ డిడ్ సమ్ మిడ్ ఇంటర్ అయిపోయింది. సపోజ్ నాకు టాప్ ఎంసెట్ కాలేజ్లో ఐ గాట్ సిఎస్సి అండ్ సమ్వేర్ డీమ్డ్ యూనివర్సిటీలో సమ్ మెకానికల్ అలా బ్రాంచ్ వస్తుంది అనుకోండి. మళ్ళీ ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీ ఇంకోటి టు యాడ్ ఆన్, అన్ని డీమ్డ్ యూనివర్సిటీకి మోస్ట్ లైక్ విట్ చూసుకుంటే 2, 3, 4 క్యాంపసెస్ ఉన్నాయి. అలా కొన్ని క్యాంపస్ ఉన్నాయి, మల్టిపుల్ క్యాంపస్ ఉన్నాయి. మణిపాల్కి మల్టిపుల్ క్యాంపస్ ఉండడం. సో ఇప్పుడు ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని క్యాంపస్లో సేమ్ ఉంటుంది. ఏముండదు మళ్ళీ. ఓకే. డెఫినెట్గా ఈ టాప్ 5 ఎంసెట్ కాలేజ్ హౌ ఫార్ దే ఆర్ బెటర్ ఇన్ ద సెకండ్ క్యాంపస్ కంటే బెటర్ ఉంటాయి అంటారా అక్కడ థర్డ్ క్యాంపస్ కంటే, అలా చెప్పొచ్చా? ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రూప్ డిఫరెన్స్ ఉంటుంది ఓవరాల్గా. సో స్టూడెంట్స్ గ్రూప్ విల్ బి బెటర్ ఇన్ టాప్ ఎంసెట్ కాలేజ్ దాన్ ది లాస్ట్ యూనివర్సిటీ బ్రాంచెస్. ఓకే. డెఫినెట్గా అది 100% చెప్పగలను. ఇక్కడ టు సెగ్రిగేట్, మీకు అక్కడ లాస్ట్ 2-1 కాలేజ్ జాయిన్ అవడం వల్ల ఇక్కడ టాప్ ఎంసెట్ 5 కాలేజ్లో బెటర్ చేయొచ్చు. తర్వాత మీరు సబ్జెక్ట్ అన్నారు కంప్యూటర్ సైన్స్ అని. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ మెకానికల్ వచ్చింది, వెళ్ళొచ్చా లేదా? ఇక్కడ నేను చాలా మంది పిల్లలకు లేక పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, ఈ రకమైన ఛాయిస్ వచ్చినప్పుడు సీ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. మెకానికల్ ఇంజనీరింగ్కి వెళ్ళి కూడా యూ కెన్ గో టు మెనీ అదర్ థింగ్స్ ఇన్ డీమ్డ్ యూనివర్సిటీస్. అవును. బట్ లేదు, మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఇటు ఫిజిక్స్ బాగా రావాలా, అటు మ్యాథ్స్ కూడా బాగానే రావాలా. ఫిజిక్స్ చాలా బాగా రావాలా. అటు ఒక స్టూడెంట్కి, చాలా మంది స్టూడెంట్స్కి మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, బట్ ఫిజిక్స్ నచ్చదు. సేమ్ కేస్. సో అలాంటప్పుడు బెటర్ గో ఫర్ కంప్యూటర్ సైన్స్. ఓకే. బెటర్ గో ఫర్ కంప్యూటర్ సైన్స్ ఫర్ ఎప్సెట్. ఎందుకు అంటే దీని తర్వాత మూమెంట్ బాగుంటుంది. బట్ యూ సబ్జెక్ట్ న్యూట్రల్గా ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. మేము ఎప్పుడు ఇదే చెప్తాను, నేను భాస్కర్ సార్, ఎవరికైనా కూడా ఒక బిగ్గర్ సెట్టింగ్కి వెళ్ళినప్పుడు, బిగ్గర్ సెట్టింగ్ అంటే మీరు అన్నట్టుగా అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు, అటు క్యాంపస్ లైఫ్, అటు పియర్ గ్రూపు, లేకపోతే అక్కడ క్లబ్ కల్చరు, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, అల్యూమిని ఇన్వెస్ట్మెంట్స్. మళ్ళీ మన ఎవరో మిక్స్కి 100 crores ఏమి ఇచ్చినట్టున్నారు ఒక వెరీ రీసెంట్గా ఒక కపుల్ 100 crores ఇచ్చారు అట్లాగా. సో ఇట్లాంటి అల్యూమిని నెట్వర్క్ ఈవెన్ అక్కడ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన డీమ్డ్ ఇన్స్టిట్యూట్ కూడా తయారైంది ఇప్పుడు, ఎందుకంటే దే ఆర్ ఓల్డ్. సో ఇట్లాంటి కల్చర్లోకి వెళ్తే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి తర్వాత దే ఆర్ ఫిల్లింగ్ దట్ గ్యాప్. సింపుల్గా చెప్తే చూడండి, మనకి ఎంపీసీలో 2.5 lakhs పీపుల్ రాస్తారు. దాంట్లో ఫస్ట్ 50,000 వెరీ గుడ్, బిలీవ్ మై వర్డ్స్. ఆ పర్టికులర్ టైంలో కొంత లక్, కొంత పిల్లలకు మోటివేషన్ తక్కువ ఉండడము, లేకపోతే ఛాన్స్, వాట్ ఎవర్ దే కుడెంట్ గెట్ టు NITs ఆర్ దిస్ థింగ్, బట్ దేర్ ఆల్ గుడ్. సో దీస్ పీపుల్, నేను చెప్పిన కొన్ని టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్లో దే ఆర్ ఫిల్లింగ్ దట్ గ్యాప్. ఇంకా ఇవే కాదు, చాలా వేరే కూడా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు లిబరల్ యూనివర్సిటీస్ వచ్చినాయి, అశోక యూనివర్సిటీ, ప్లక్ష, ఫ్లేమ్. సో ఇట్లాంటివన్నీ కూడా దే ఆర్ ఫిల్లింగ్ ద గ్యాప్ విచ్ ద గవర్నమెంట్ కెనాట్ ఫిల్. సో దట్ వే, టు దట్ ఎక్స్టెంట్, ఇట్స్ నాట్ బ్యాడ్ టు చూస్ దోస్ యూనివర్సిటీస్ ఓవర్ ఎప్సెట్ కాలేజెస్. బట్ మీరు అన్నట్టుగా బ్రాంచ్ స్పెసిఫిక్గా ఉండి, తర్వాత దీంట్లో కూడా వెదర్ ఐ షుడ్ గో ఫర్ మణిపాల్, ఒరిజినల్ మణిపాల్కి వెళ్ళాలా, లేక రాజస్థాన్కి వెళ్ళాలా, లేకపోతే సిక్కింకి వెళ్ళాలా అనుకుంటే సిక్కిం, రాజస్థాన్ కంటే ఇదే బెటర్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పియర్ గ్రూప్ మళ్ళీ మారుతుంది, క్వాలిటీ తగ్గొచ్చు. కంప్యూటర్ సైన్స్ ఇష్టం ఉండి కంప్యూటర్ మ్యాథ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాడికి ఎప్సెట్ కాలేజ్ మచ్ బెటర్ దాన్ గోయింగ్ టు మెకానికల్ ఫర్ సమ్ మణిపాల్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్స్ అ వెరీ వెరీ స్టూడెంట్ స్పెసిఫిక్గా చూడాలి అది. ఓకే. సో ముఖ్యంగా ఫైనాన్షియల్ అని ఎందుకు థింక్ చేస్తున్నామంటే, లైక్ ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా, ఇట్లాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకుంటే ఇట్ ఈస్ మినిమం 20 lakhs 30 lakhs కాస్ట్ అవడం మనం జాబ్ ఆపర్చునిటీస్ డీమ్డ్ ఇన్స్టిట్యూట్లో బెటర్గానే ఉంటాయి. కానీ లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్, దాంట్లో బికాజ్ దే హవ్ టేకెన్ మోర్ నెంబర్స్, మళ్ళీ బాటమ్ 50% దే స్ట్రగుల్ అక్కడ కూడా. సో ఇన్ విచ్ కేస్ ప్రాబ్లీ ఎప్సెట్ కాలేజ్లో ఉండి ఒకవేళ ఇట్లాంటి రీఎంబర్స్మెంట్ వచ్చి ఉంటే కనుక మేబీ ఐ ప్రిఫర్ దిస్, ఎస్పెషలీ ఇఫ్ ద పేరెంట్స్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇస్ నాట్ గ్రేట్. అక్కడికి వెళ్ళినా కూడా ఇంకొకటి మర్చిపోతున్నారు మీరు, ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయి, అన్సెక్యూర్డ్ లోన్స్ ఇస్తారు. ఈవెన్ ఇప్పుడు మణిపాల్ ఉందనుకోండి, అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్, VIT ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్, వీళ్ళకి మనకి 20 లక్షలు కూడా అన్సెక్యూర్డ్ లోన్సే వస్తాయి. కానీ
అట్లా తీసుకొని వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ మంచి జాబ్ తెచ్చుకునే కెపాసిటీ ఉంది అని నమ్మితే మాత్రం పంపించాలి. ఓకే. లేదు, ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. ఎందుకంటే ఇప్పుడు ఆ 20 lakhs స్టూడెంట్ కనుక పే చేయడం స్టార్ట్ అవ్వకపోతే అది పేరెంట్స్ మీద పడుతుంది. కాబట్టి అక్కడ డెఫినెట్గా ఐ ప్రిఫర్ ఎఫ్సెట్ కాలేజెస్. ఎప్పుడైతే పేరెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మాదిరిగా ఉండి ఇక్కడ రీఎంబర్స్మెంట్ వచ్చింది అనుకోండి, వై నాట్ గో ఫర్ టాప్ 5 కాలేజెస్ హియర్, దర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే. మరి ఇక్కడ పేమెంట్ తీసుకోవడం బెటర్ అంటారా? డైరెక్ట్ అక్కడికి వెళ్ళడం బెటర్ అంటారా? ఇక్కడ తీసుకోవడం అనేది అనవసరం. ఓకే. ఫర్ స్టిల్ బికాజ్ దే వాంటెడ్, అప్పుడు జియోగ్రఫీ వస్తుంది ఓకే. జాగ్రఫికల్ లొకేషన్ కదా. పేరెంట్స్ మా వాళ్ళంత దూరం వద్దు. ఓకే. ఇప్పుడు కొందరు ఎట్లా ఉంటారంటే పిల్లలు దే ఆర్ యాక్చువల్లీ క్లెవర్గా ఉంటారు, కానీ ఇప్పటికి మోటివేషన్ చదవరు. వీళ్ళకి భయం ఉంటుంది పేరెంట్స్కి, వీళ్ళు అక్కడెక్కడికో నేను జైపూర్కి పంపిస్తాను, లేకపోతే ఇక్కడెక్కడికో ధీరుభామ్యానికి పంపిస్తాను అంటే అక్కడ వాడు చదువుతాడో లేదో. టాపర్ కూడా బాగానే ఉంటుంది, బాగుంటుంది. సో ఎందుకులే వాడిని ఇక్కడ నా దగ్గర ఉండని అనుకున్నప్పుడు హ్యాపీగా ఇక్కడ పే చేసి పంపించవచ్చు. బట్ చూడండి, మీరు పేమెంట్ అనేసరికి డెఫినెట్గా ఈక్వల్ టు దట్ అవుతుంది కదా మళ్ళీ. అంటే నేను చదివే సార్. సో ఫైనల్లీ ఏంటంటే ఎస్, దేర్ ఇస్ అ గ్యాప్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ రూమ్ ఫర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ యాక్చువల్ చెప్పాలంటే. కాబట్టి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. అండ్ దే కెనాట్ డూ ఇట్ ఆన్ చారిటీ. ఇఫ్ దే డూ ఇట్ ఆల్సో ఇట్ డజంట్ వర్క్. బట్ ఒక్కటే ఏంటి అంటే డెఫినెట్గా ఇక్కడ మన ఎఫ్సెట్ కాలేజీలో ఉన్న మేనేజ్మెంట్స్ కంటే కూడా అక్కడి మేనేజ్మెంట్స్ అనేవి మోర్ అగ్రెసివ్గా ఉంటాయి పిల్లల్ని మార్కెట్ చేయడంలో. మోర్ అగ్రెసివ్, వాళ్ళకున్న నెట్వర్క్ కానీ అది కానీ మోర్ అగ్రెసివ్గా ఉంటాయి. మోర్ మనీ ఉంది వాళ్ళ దగ్గర. సో దట్ వే పిల్లలకు జాబ్ ఆపర్చునిటీస్ అక్కడ తక్కువ ఉంటాయని అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ వన్స్ అగైన్, ఇఫ్ యూ డోంట్ పర్ఫార్మ్ వెల్, అక్కడ కూడా ఫస్ట్ 50% విల్ బి డూయింగ్ బెటర్, నెక్స్ట్ 50% విల్ బి స్ట్రగ్లింగ్ వన్స్ అగైన్. సో అల్టిమేట్గా ఇవన్నీ చెప్తూ కూడా మళ్ళీ నేను ఒక టీచర్గా ఒక స్టూడెంట్కి ఇచ్చే సలహా మీ ద్వారా ఏంటి అంటే, బికమ్ స్ట్రాంగ్ వెన్ యూ గో దేర్, స్ట్రాంగ్ అకాడమికలీ. అక్కడ ఎవరు మరి మాలాగా శ్రీకాంత్ సారో భాస్కర్ సారో వచ్చి నేను చూడరు, పేరెంట్ కూడా అప్పుడు చూసే అవకాశం ఉండదు. సో డెఫినెట్గా ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది. మనం చదవకపోతే ఆల్వేస్ ఫాల్ బ్యాక్వర్డ్, అంటే బ్యాక్లాగ్స్ ఉండడము, 6 పాయింట్ రావడము, 6.7, 7 బిలో 7 ఉండడము, జాబ్స్ కూర్చున్నప్పుడు జాబ్స్ రాకపోవడము. అప్పుడు ఈ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసి వెళ్తే మాత్రం దే విల్ బి ఇన్ ట్రబుల్. ఇప్పుడు బాగా చదివారు పిల్లలు ఇక్కడ ఐఐటి కోసం దానికోసం, కానీ దే కేమ్ జస్ట్ క్లోజ్ టు ఇట్, బట్ దే కుడెంట్ గో టు ఐఐటి, బట్ దే గాట్ ఇన్ ది ప్రైవేట్ గుడ్ యూనివర్సిటీస్. డెఫినెట్గా ఆ పిల్లలు ఇంకా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా బయటకు వస్తారు వాళ్ళు కదా. సో అట్లాంటప్పుడు దే నో నీడ్ టు గో ఫర్ ఎంసెట్. సరే. సో యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎవ్రీ స్టూడెంట్స్ కేస్ ఈజ్ డిఫరెంట్. మనం వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్, నాట్ ఫ్రమ్ పేరెంట్స్. సో మోస్ట్లీ ఇవన్నీ చూసినా కూడా బిట్స్ వరకు వస్తాయి సార్. అంటే లైక్ నేను కూడా పర్సనల్గా బిలీవ్ ఏం చేస్తా అంటే, ఇఫ్ పాసిబుల్ ఎంతైనా సరే, ఎంత కష్టమైనా సరే అందులో సీట్ వచ్చిందంటే జాయిన్ అవ్వమని. అంటే మనం కూడా చూస్తుంటాం చాలా వరకు. అది కరెక్టే అంటారు. లైక్ ఫైనాన్షియల్ కొంచెం ఇబ్బంది ఉన్నా సరే జాయిన్ అవ్వడం వల్ల వర్త్ అవుతుంది అంటారా? ముఖ్యంగా ఈ సమయంలో, అంటే ఇట్లాంటి అప్స్ అండ్ డౌన్స్ ఉన్న. డెఫినెట్గా కదా. ఎట్లా అంటే, బట్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, బిట్స్లో మళ్ళీ పర్ఫార్మెన్స్ చేయలేకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ బాటమ్ 30% పర్ఫార్మెన్స్ చేయక కష్టపడే పిల్లలు ఉన్నారు. ఓకే. సో ఇట్స్ వన్స్ అగైన్ జస్ట్ రిమెంబర్ మై వర్డ్స్, యూ హ్యావ్ టు బి రెడీ. అందుకోసమే ఈ సో కాల్డ్ ఎంసెట్ కాలేజెస్లో, కార్పొరేట్ కాలేజెస్లో, బట్టి సిస్టంలో ఉండి అట్లాంటి ప్లేస్లకు వెళ్తే కష్టం అవుతుంది. బిట్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఐ డోంట్ నో, కొంచెం ఫీల్ మరి ఎక్కువగా పెంచినారు. మాకు 20 లక్షలు ఒకవేళ అన్సెక్యూర్లో వచ్చిన ఇంకో 10 లక్షలు ఖర్చు అవుతుంది ఈజీగా. బట్ లైఫ్ ఈజ్ లైక్ దిస్ కదా. రిస్క్ తీసుకుంటే మనం ఇంప్రూవ్ అవుతాం అన్న పర్సనాలిటీ ఉంటే డెఫినెట్గా వెళ్ళాలి. అయితే ఇది ఎవరు డిసైడ్ చేయాలి అంటే వాళ్ళ టీచర్స్ డిసైడ్ చేయాలి, పేరెంట్స్ కూడా తెలియదు. నేను చాలా చాలా జాగ్రత్తగా చేస్తాను. నేను భాస్కర్ సార్, నా దగ్గర 2 సంవత్సరాలు ఉన్నారు అనుకోండి, నేను ఇప్పుడు మీరు అన్న ఆన్సర్లు ఒకటే ఆన్సర్ చెప్తాను, ఇన్ని చెప్పను. రియల్లీ థ్యాంక్ యూ సార్. ఇట్ వాస్ లైక్ వెరీ గుడ్ డిస్కషన్. డెఫినెట్గా ఈ వీడియో కనుక పేరెంట్స్ చూసినట్టయితే తప్పకుండా ఇఫ్ దే పేపర్ పెట్టుకొని మార్క్ చేసుకుంటే డెఫినెట్లీ దే విల్ గెట్ ద డెసిషన్. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకు కూడా ఇంజనీరింగ్ విభాగంలో అడ్మిషన్స్ కోసమైనా, లేకపోతే కెరీర్ గైడెన్స్ కోసమైనా తరచూ మా సపోర్ట్ కోసం మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలానే ఇలాంటి ఎంతోమంది ఎక్స్పర్ట్స్ని మేము తరచూ కండక్ట్ చేసే జూమ్ మీటింగ్స్లో రెగ్యులర్గా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కంటిన్యూస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మమ్మల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.